చాలా రోజులైంది కదా ఇలా కూర్చొని? అవును, హాస్పిటల్ వేసుకొని ఇలా కూర్చొని చాలా కాలమైంది. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ సచిన్ ఫ్రమ్ ఫిజియోషైన్ ఫిజియో రీహాబ్ హైదరాబాద్. ఎంతో కాలంగా సియాటికా పెయిన్తో బాధపడుతున్న ఒక పేషెంట్ మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. తనకి గత 5 సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉన్నారు. మనల్ని కన్సల్ట్ అయ్యి జస్ట్ 10 days మాత్రమే జరిగింది. తనకి ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాము. చాలా మటుకు కోలుకున్నారు. ఈరోజు తన చివరి సెషన్ అనమాట. ఆ చివరి సెషన్ని మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముందుకు వచ్చాము. కాబట్టి ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, తను ఎలాంటి పెయిన్స్తో బాధపడ్డాడు, తన ట్రీట్మెంట్ జర్నీ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీరు చూడొచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. గుడ్ మార్నింగ్. సంతోషం. మనకు లాస్ట్ 10వ సెషన్ ఇది. చాలా మటుకు బెటర్ అని తెలుసుకున్నాను. బట్ మీకు అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయ్యింది, మీకు ఇక్కడ దాకా ఎలా వచ్చారు, మీరు వచ్చింది వెస్ట్ గోదావరి నుంచి, ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఈ వీడియోలో మీ ఎక్స్పీరియన్స్ తెలియజెప్తారని మిమ్మల్ని రమ్మన్నాను. మీ ప్రాబ్లం గురించి కానీ మీ రికవరీ గురించి కానీ పూర్తిగా ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తుంటారో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చేయగలరు. చెప్పండి. నమస్తే అండి, నా పేరు నాగరాజు అండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నేను ఎంప్లాయీని. నేను గత 5 years నుంచి కూడా వెన్నుపూస L3 L4తో నేను సఫర్ అవుతున్నాను. అవి కాక మోకాళ్ళు కూడా అరిగిపోయి చాలా సఫర్ అవుతున్నాను. నేను గతంలో మెడిసిన్స్ వాడాను, ఇంకా ఇతర చాలా ఫిజియోథెరపీలు కూడా చేయించుకున్నాను. అయితే నాకు సుమా టీవీ ద్వారా నేను సారు యొక్క ట్రీట్మెంట్ గురించి నేను తెలుసుకోవటం జరిగింది. తెలుసుకొని నేను ఇక్కడికి రావటం జరిగింది. అయితే సారు 9 days నుంచి చేస్తున్నారు, చాలా రికవర్ అయింది. వాళ్ళ 9 session ఉన్నది. అయితే నేను వచ్చినప్పటికీ కూర్చోలేను, నుంచోలేను, ఒంగోలేను, దగ్గలేను, పడుకుంటే లెగవలేను. అలాంటి బాధతో చాలా సఫర్ అవుతూ ఇక్కడికి రావటం జరిగింది. అయితే మరి సార్ యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణి మేడం గారు నాకు 9 days మధ్యలో సెషన్ సార్ కూడా చేసి ఉన్నారు. సార్ గారి ఆధ్వర్యంలో నాకు 98% నాకు రికవర్ అయింది. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసు స్టాఫ్ కానీ ఎంప్లాయీసే కానీ బైకుల మీద జర్నీ చేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వెన్నుపూస ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం ఉంటుందండి. కనుక అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, చాలా హాస్పిటల్స్కి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు మనకి మెడికల్గా చాలా సఫర్ అవుతుంది. మెడిసిన్స్ వాడినా కానీ ఏమీ రికవర్ ఉండట్లేదు. అయితే మెడిసిన్స్ ఆపరేషన్స్ లేని ట్రీట్మెంట్ ఏంటంటే ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న ఈ యొక్క హాస్పిటల్ యందు మరి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మనీ తక్కువతో మనము ఆపరేషను మెడిసిన్స్ లేకుండా ఎలాంటి మొండి వ్యాధులకైనా సరే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండి నొప్పులు తగ్గని పేషెంట్లుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ సార్ ఆధ్వర్యంలో సలహా తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మన ఆరోగ్యము బాగుపడుతుంది, మరియు మనీ సేవ్ అవుతాం అన్నమాట. కనుక ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే సందేశం ఇదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గమనించి నేను ఎలా రికవర్ అయ్యానో నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రికవర్ అవుతారు సార్. ఎందుకంటే నేను అనుభవించాను కనుక అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఇన్ని ఇయర్స్ 5 years నుంచి సఫర్ అవుతూ వచ్చారు కదా, మరి మీకు ముందు చేసిన ట్రీట్మెంట్స్లో ఎటువంటి ఫలితం కనపడలేదా? లేదండి, తాత్కాలికంగా కూడా నేను కొవ్వులు చేయించుకున్నా ఏమీ రికవర్ కనపడలేదు. ఓకే. ఇక్కడ చేయించుకున్న ట్రీట్మెంట్లో మేజర్గా ఇప్పుడు అన్ని ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీ, కైరో ట్రీట్మెంట్లు అన్ని చేయించుకున్నారు. దీంట్లో మీకు బాగా ఉపయోగపడిన అంశం ఏంటి? కైరో ట్రీట్మెంట్. కైరోలో బాగా ఇంప్రూవ్ అయ్యారు. దీనికి తోడుగా మీకు ఫిజియోథెరపీ మేడం అది ట్రీట్మెంట్కి కావాల్సిన విధంగా వాళ్ళు మౌల్డ్ చేశారు. ఓన్లీ కైరో చేస్తే తగ్గిపోయిందా లేదని కన్ఫర్మ్ గా లేదు, కానీ ఓన్లీ ఫిజియోథెరపీ కూడా 2 కాంబినేషన్లో మీరు బెటర్ అయ్యారని మీరు లైవ్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ చాలా మంది ఓన్లీ కైరో చేయించుకుని మంచిగా అయిపోతారని అనుకుంటారు, బట్ కైరో వెనక కూడా ఫిజియోథెరపీ ఉంటుందని ఎవరు గ్రహించరు. స్పెషలీ
మొదటి నుంచి లాస్ట్ 5 సంవత్సరాల 6 సంవత్సరాలుగా మేము కైరో ఫిజియోథెరపీ చేయడం వల్లనే అవును మీలాంటి కొన్ని వేల మంది పేషెంట్స్ని బెటర్ చేసుకోగలిగినాం. అవును వీడియో చూసి ఓన్లీ కైరో మాత్రమే ఉంటుందని బాగా ఉపయోగపడుతున్నారు జనాలు. సో మీరు లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడున్న సెషన్ లాస్ట్ సెషన్ నెక్ టు బాటమ్ ఒకసారి ఫ్రీ చేసి పంపించేస్తాను. ఓకేనా? రెడీయా? సో తనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ ఉండే, సయాటికా పెయిన్ చాలా సివియర్గా ఉండే. 90% తనకి తగ్గిపోయింది. బట్ కొంచెం మొబిలైజేషన్స్ చేస్తే ఇంకా ఫ్లెక్సిబుల్గా అవుతారని మనం ఈ సెషన్ చేస్తాము. దానికి మెయిన్గా మొబిలిటీ అవసరం. మొబిలిటీ అంటే జస్ట్ మూమెంట్ చేయడానికి మనం యాక్టివ్గా కంటే పాసివ్గా చేయడానికి ట్రై చేస్తాము. నెక్ నుంచి మొదలు పెడదాము. ఆయన ప్రమేయం లేకుండా మూమెంట్ స్లోగా. ఇది మనం ఫస్ట్ జనరల్గా సాఫ్ట్ టిష్యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా క్రాక్ చేసుకోవడము అవన్నీ అంతే హెల్దీ కాదు. మెడ వీపు మధ్యలో మూమెంట్ చాలా టైట్ ఉంటుంది యాక్చువల్ జనరల్గా అందరికీ. స్పైన్కి అటాచ్ అయ్యే పారాస్పైనల్ మసిల్స్ కానీ సాఫ్ట్ టిష్యూస్ కానీ కొంచెము టెండర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం టైట్ ఉంటాయి. డిఫెన్సివ్ మెకానిజంలో అది టైట్ అయిపోతుంది. కొంతమందికి జస్ట్ నార్మల్గానే టైట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఇమ్మొబిలిటీ. ఆ ఇమ్మొబిలిటీని మనము రిలీజ్ చేయడానికి ఈయన చాలా మటుకు ఎక్సర్సైజ్ చేశాడు కాబట్టి చాలా మటుకు బెటర్ కనపడుతుంది. కానీ ఈయన ఫస్ట్ డే మన దగ్గర వీడియో లేదు కానీ బట్ ఫస్ట్ డే చాలా టైట్గా స్టిఫ్గా ఉండే. దీనికి అడిషనల్గా చాలా స్మూత్గా ఉంటుంది మూమెంట్. జనరలీ నేను ఈ బెడ్ యూస్ చేసేది ఎందుకంటే మాకు చేసేటప్పుడు మాకు ఎనర్జీ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైము మాకు యాక్యురసీ ఎక్కువ దొరుకుతుంది అనమాట. మామూలుగా ఫిక్స్డ్ ఉన్న బెడ్స్ మీద ప్రెషర్ అన్ఈవెన్గా పడుతుంది, ఇది ఈక్వల్ ప్రెషర్ పడుతుంది. సాక్రమ్ జాయింట్ మీద ఉంది కాబట్టి L4 L5 L3 L4 మధ్యలో వాటిని మొబిలైజ్ చేసుకోవడానికి మనం ఓన్లీ పోస్టీరియర్ యాంటీరియర్ ప్రెషర్ మాత్రమే ఇస్తాము. సో దట్ ఫార్వర్డ్ బెండింగ్ కానీ కూర్చోడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ. ఈ మూమెంట్ చాలా ఈజీ. రెసెట్స్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ అండ్ క్లోజ్. 90% మంది పేషెంట్స్కి ఏ క్రాకింగ్ లేకుండా కూడా, ఏ ఎక్సర్సైజ్ లేకుండా కూడా జస్ట్ సింపుల్ మొబిలైజేషన్స్తో ద్వారా కూడా వాళ్ళ సిమ్టమ్స్ని రిలీవ్ చేసుకోగలుగుతారు. నాట్ ఆల్ పేషెంట్స్ రిక్వైర్ కైరో, నాట్ ఆల్ పేషెంట్స్ రిక్వైర్ ఫిజియో, నాట్ ఆల్ పేషెంట్స్ రిక్వైర్ ఎక్సర్సైజ్. బట్ ఈ కాంబినేషన్లో చేయడం వల్ల మొబిలైజేషన్స్ విత్ ఫిజియోథెరపీ, మొబిలైజేషన్స్ ఇన్ కైరో అన్నీ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా చూడగలుగుతారు, ఎఫెక్టివ్గా చూడగలుగుతారు. ఐ సజెస్ట్ ఎవ్రీథింగ్. బట్ దేనికన్నా ఒక లిమిటేషన్లో చేస్తే సరిపోతుంది. తొందరగా ఫిక్స్ చేసుకుందామని చెప్పి 1 డేలోనే మొత్తం క్రాక్ చేయించుకుంటే మేబీ ఆ జాయింట్స్ ఇంకా ఇన్స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక న్యాచురల్ వేలో స్పైన్ అనేది మనకి మూమెంట్ వస్తుంది. మనం ఎక్సర్సైజ్ ఏం చేసినా కూడా అది మజిల్ యాక్టివ్గా చేస్తుంది. ఇది ప్యాసివ్గా మనం మూవ్ చేస్తాం కాబట్టి మనకి మొబిలిటీ అచీవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద ఫోర్స్ కూడా ఏం లేకుండా చాలా సింపుల్గా హ్యాండ్స్తోనే మూవ్ చేయొచ్చు ఈజీగా. ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు. ఎస్, లాటరల్ మూమెంట్స్ అన్నీ అయిపోయినాయి, యాక్సిల్ మూమెంట్స్ అయిపోయినాయి, ఓన్లీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మాత్రమే మిగిలింది. ఒక్కొక్క దాన్ని మనం ఓపెన్ చేసుకుంటూ రావచ్చు. ఒకటి స్టెబిలైజేషన్, ఒకటి మొబిలైజేషన్ ఆస్పెక్ట్లో. నేను ఇంకొంచెం ఓపెన్ చేయడానికి నేను కొంచెం బెండ్ చేస్తున్నాను. సింపుల్, జస్ట్ హోల్డ్ చేసి గోయింగ్ డౌన్ మ్యాక్సిమం అండ్ మ్యాక్సిమం. మీరు చూడొచ్చు స్పైన్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ మూమెంట్ జరుగుతుంది. ఈజీగా మూమెంట్ అవుతూ మనకి ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంటుంది. దీన్ని మనం ఓన్లీ ఒకటే యాంగిల్లో కాకుండా మల్టిపుల్ యాంగిల్లో మనం చేసుకోవచ్చు. ఓపెన్ అండ్ రొటేషన్. దీంతోపాటు పెయిన్ రిలీఫ్తో పాటు సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిస్క్ కూడా మనకి మొబిలిటీ ఇంక్రీజ్ చేసుకుంటుంది. దీన్ని ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ మాడ్యూల్ అంటారు. మాన్యువల్ మెడిసిన్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ యాక్చువల్లీ. సో నౌ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అయిపోయింది.
విల్ గో విత్ డ్రాప్స్. ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. ఈ ఫోర్స్ వల్ల మనకి సాక్రోలియాక్ జాయింట్ మీద ఉండే డిస్ఫంక్షన్స్ మనము క్లియర్ చేసుకోవచ్చు. బ్రీత్ తీసుకోండి, వదిలేసేయండి. యా, ఇప్పుడు నెక్ నుంచి రిలీజ్ చేసుకుంటూ వద్దాము. రిలాక్స్. ఊపిరి పీల్చుకోండి, వదిలేయండి. మళ్ళీ పీల్చుకోండి, వదిలేసేయండి. ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. ఓకే, క్లోజ్ డౌన్. నార్మల్. బిగించొద్దు. L4 L5లో ఇంకా మీరు తిరిగి పడుకోవచ్చు. ఓకేనా? రిలాక్స్ ఇప్పటివరకు అయితే. ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి. ఓకే, వదిలేయండి వదిలేయండి. మెయిన్లీ లెఫ్ట్ సైడే కాబట్టి దాన్ని రిలీజ్ చేద్దాం. కొంచెం అట్లనే ఉండండి. జాయింట్ అంతే. నాతో పాటు ఈజీగా లేవాలి మీరు. ఓకే, మెల్లగా. ఓకే, సింపుల్, జస్ట్ రిలాక్స్ అంతే. పర్ఫెక్ట్. ఈజీ అంతే. ఆపేసి. మోకాల్లో కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే, అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ నడిచేవాళ్ళు కదా. ఈజీగా ఉంది మోకాలు. నార్మల్గా ఉంది, ఇంకా నార్మల్గా ఉంది. దీన్ని సింపుల్గా చాలా సింపుల్. కానీ టైట్ పెట్టకూడదు. సింపుల్ వదిలేసేయండి, వదిలేయండి. సింపుల్. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక వీపులో ఒకటి మాత్రం కొంచెం రిలీజ్ చేయాలి. ఇలా పట్టుకోండి, మళ్ళీ ఒకసారి లేవండి. సింపుల్. ఇక్కడ దాకా రిలీజ్ అయ్యి డన్. ఇంకా మీరు పూర్తిగా వదిలేయచ్చు బాడీని. పెట్టుకోండి ఇట్లా నార్మల్ పెట్టుకోండి. సింపుల్గా వదిలేసేయండి. ఊపిరి బాగా పీల్చుకోండి, వదిలేయండి. దీంతో ట్రీట్మెంట్ అయిపోయినట్టే. మంచిగా ప్రశాంతంగా 2 నిమిషాలు బాగా ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చుకున్న తర్వాత సైడ్కి తిరిగి లేచి వంగి చూసుకోండి, తిరిగి చూసుకోండి, బెండ్ అయ్యి చూసుకోండి. ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. చాలా మటుకు ఫ్లెక్సిబుల్ అయ్యారు. వెరీ గుడ్. లెఫ్ట్, రైట్, వెరీ గుడ్. చాలా రోజులు అయింది కదా ఇట్లా కూర్చొని. అవును, హాస్పిటల్ వేసుకొని ఇలా కూర్చొని చాలా కాలం అయింది. ఇంకా నాకు పోస్చర్లో ప్రాబ్లం కనపడుతుంది. ఇంకొంచెం మీరు స్టిఫ్గా ఉండాలా. ఇది నేలకు కూడా టచ్ అయ్యేంత రావాలా. హిప్ జాయింట్ కూడా రిలీజ్ అవ్వాలా. సో చెప్పిన ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయండి. ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నెల రోజుల తర్వాత నన్ను వచ్చి కలవండి. ఓకేనా? డన్. లేవండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ కెమెరా ముందు కూడా వచ్చారు. లైవ్గా మనం ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాము. మీకు ఇంకే ప్రాబ్లం ఉన్నా మేము ఎప్పటికీ ఉంటాం. ఒక నెక్స్ట్ 1 year వరకు మేము మీకు సపోర్ట్ ఇస్తాం. ఓకేనా? హ్యాపీగా మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ పేషెంట్ చాలా చాలా ఇష్టంగా చేయించుకున్న ట్రీట్మెంట్, కష్టంగా కాకుండా. అండ్ అట్లా చేయించుకోవడం వల్ల అసలు వచ్చిన రోజు తను ఉన్న పెయిన్ చాలా చాలా సివియర్గా ఉండే, అసలు నడవలేని పరిస్థితి.
కంటతడి పెట్టుకొని వచ్చిన పేషెంట్ ఇవాళకి 10వ రోజు, జస్ట్ 10 days, 10వ రోజుకి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే అసలు ఆలోచించకుండా ఈ కాంటాక్ట్ నెంబర్స్ని మీరు ఫస్ట్ కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్ని మాకు ఎక్స్ప్రెస్ చేయండి. అది ట్రీట్ చేసే పరిస్థితుల్లో ఉంటే వెంటనే మేము అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్తాము. హ్యాపీగా తనలాగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.